హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. వ్యూహం సినిమా మీద ఆంధ్రప్రదేశ్లో రచ్చ అవుతుంది. మొన్న కొలికపూడి శ్రీనివాసరావు ఆర్జీవీ తల తీసుకొస్తే ₹1 బహుమతి ఇస్తానని చెప్పి ప్రకటించడం, దాని మీద ఆర్జీవీ రిటార్ట్ చేస్తూ డీజీబీకి కంప్లైంట్ చేయడం, ఇవన్నీ వరుస పరిణామాల క్రమంలో తాజాగా ఏంటంటే సిబిఎస్ఈ సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ వచ్చేసి వ్యూహం సినిమాకు వచ్చే నెల 11 వరకు కూడా సర్టిఫికేషన్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టింది. ఈ నేపథ్యంలో అంటే వ్యూహం రిలీజ్ అవుతుందా లేదా అన్న ఒక కొత్త తరహా చర్చ తెర మీదకి వచ్చింది. అసలు సినిమా పార్టీ ఒక సినిమాకి ఎందుకు భయపడుతుంది అన్నది అసలు లాజిక్ అనమాట. సినిమా పార్టీ అని ఎందుకు అంటున్నామంటే సినిమా బ్యాక్గ్రౌండ్తో వచ్చిన ఎన్టీ రామారావు పార్టీ పెట్టి, అఫ్కోర్స్ ఆయన తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు, అది వేరే సంగతి. ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీని గుంజుకున్న తర్వాత ఫక్త్ సినిమా పార్టీగా తెలుగుదేశాన్ని మలిచిండు చంద్రబాబు నాయుడు. అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగానికి వెలుది అని దేశభక్తులారా అనే సాంగ్ ఇప్పటికి కూడా బాగా వైరల్ అవుతుంటుంది. అవి అంటే సినిమా ఆర్టిస్టులను వాడుకొని సేమ్ అంటే యాడ్స్ రూపంలో చేసిన పథకాలను ఎవడైనా చెప్పుకుంటాడు, ఏ పాలకుడైనా. కానీ చంద్రబాబు మాత్రం ఏం చేస్తాడంటే తన పథకాలను సినిమాటిక్గా చెప్పే ప్రయత్నం చేస్తాడు సినిమా ఆర్టిస్టులతోన. ఇది ఒక దిక్కుమాలినత అనమాట. దేశ చరిత్రలోనే ఇంతటి లో గ్రేడు 3rd గ్రేడ్ ప్రచారాన్ని చేసుకునే ఏకైక నేత అని ఒక ముద్ర ఉందన్నమాట చంద్రబాబు మీద. అట్లాంటి వ్యక్తి అంటే తానైతే సినిమాలను వాడుకొని ప్రచారం చేసుకోవచ్చు, తన పార్టీ కార్యక్రమాలను తన విధి విధానాలను ప్రచారం చేసుకోవచ్చు. కానీ అవతలి క్యాంపు మాత్రం అట్లా సినిమాలతో ప్రమోషన్ చేసుకొని అక్కర్లేదా? ఇదెక్కడ న్యాయం? సరే, ఆర్జీవీ వ్యూహం సినిమాను ఆపిండి అనుకుందాం. ఆర్జీవీ ఏమన్నా నెత్తిమాసినోడా? ఓటీటీ రిలీజ్ చేస్తారా భయ్? ఇది మీకు అర్థం కానట్టుంది. అంటే ఎంత మైలేజ్ ఇస్తే అంత మీకే డ్యామేజ్ అన్న విషయం మీకు తెలుస్తలేదు, మీకు అర్థమవుతలేదు ఈ విషయం. ఒక సినిమా రాష్ట్ర రాజకీయాలను మారుస్తుంది అనుకోవడం మీ మూర్ఖత్వం. ఎందుకంటే సినిమాలతోనే రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతాయి, సినిమా వల్ల ప్రభుత్వం మారుతుంది, యంత్రాంగం మారుతుంది అనుకోవడం మీ మూర్ఖత్వం. అదే చేయాలనుకుంటే 2019కి ముందర మీ బాలయ్య బాబుని పెట్టి అధినాయకుడు లోకనాయకుడు అనే సినిమాలు తీశారు కదా, దానివల్ల ఏమైంది? కట్టగట్టి డస్ట్బిన్లో వేసినారు. ఆ పాటలు వాడుకోవడం తప్పిస్తే మీరు చేయగలిగింది ఏం లేదనమాట. అక్కడ సినిమాలు రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తానే ట్రెండు ఎప్పుడో అయిపోయింది. దాని నుంచి మీరు అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అయినా ఈ వ్యూహం సినిమా మీద ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? జనానికి నచ్చితే చూస్తారు, లేకుంటే వదిలేస్తారు. కొన్ని నిజాలైతే రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. అప్పట్లో తమరు ఏమేం చేసిండ్రు? 2011లో వైఎస్ఆర్సీపీని స్థాపించి జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్న క్రమంలో మీరు కాంగ్రెస్ పార్టీతో ములాఖత్ అయిపోయి చిదంబరంతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని ఆయన మీద అడ్డగోలుగా కేసులు పెట్టించి 16 నెలలు జైలులో కూర్చోబెట్టింది. ఇదంతా తెలియద్దా ఈ మోడర్న్ సొసైటీకి? అంటే కొన్ని మీ ఈనాడు ఈ దగులుబాజీ పేపర్లను పెట్టుకొని, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి పేపర్లను పెట్టుకొని ఒక తరాన్ని మార్చిన కథనాలు వండి వార్చిర్రు. దాని నుంచి అంటే కొత్తగా తెలుసుకోవాలి కదా. అంటే చంద్రబాబు అనే ఒక వ్యక్తి తన వ్యూహాలని ఆయన అనుకుంటాడు, కానీ తన కక్కుర్తిని ఎట్లా జనాల మీద రుద్దుతాడు, ఏం చేస్తాడు అనేది సినిమాలే ఒక ఎవిడెన్స్ అనమాట. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే ఒక సినిమా తీసిండు, అందులో అద్భుతంగా చూపించారు. చాలా రియలిస్టిక్గా ఉంటుంది, ప్రతి పాత్ర కట్టినట్టు చూపించిండు. అట్లాంటి నిజాలు రావాలి కదా బయటికి. చరిత్ర ఎప్పుడైనా సగం నిజాలనే చెప్తుంది అంటారు, మిగతా సగం మనం వెతుక్కోవాలి. అది ఎట్లా సినిమాల రూపంలో, బుక్స్ రూపంలో ఇట్లా చాలా కంటెంట్ వస్తుంది అనమాట బయట నుంచి. దాని నుంచి ఎవరు మంచి చేసిండ్రు, ఎవరు మేలు చేసిండ్రు, ఎవరు కీడు చేసిండ్రు, ఎవరు అన్యాయం చేసిండ్రు, ఎవరు అవినీతి చేసిండ్రు, ఎవరు అక్రమాలు చేసిండ్రు అనేది జనం డిసైడ్ అవుతారు. అది ఎట్లాగో బ్యాలెట్ రూపంలో, తీర్పు రూపంలో బయటకు వస్తుంది కదా. దానికి ఇంత బట్టలు చింపుకోవడానికి ఏం అవసరం ఉంది? ఒకడేమో తల నరికి తెస్తే ₹1 బహుమతి అంటాడు, ఇంకొకడేమో ఆర్జీవీ మీద కమెడియన్ అని ముద్రలేస్తాడు. ఇవన్నీ బంద్ చేయండి. అంటే విజనరీ మార్కు రాజకీయాలు కావు ఇవి. ఆయన తరహా వ్యక్తి చంద్రబాబు లాంటి లెజెండ్ పర్సనాలిటీ చేసిన రాజకీయాలు కావు ఇవి. తెలుగు తమ్ముళ్ళ కారణంగానే ఇదంతా జరుగుతుంది. దయచేసి కొంచెం కంట్రోల్లో ఉండాలని చెప్పి మైరా మీడియా మీకు సలహా ఇస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, సైనింగ్ ఆఫ్.